వృషభ రాశి వారు జాగ్రత్త. ఒక స్త్రీ మిమ్మల్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉంది. ఏప్రిల్ నెల 15వ తేదీ మొదలు మీకు ఊహించని మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదండి. వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? ఒక స్త్రీ కారణంగా వీరికి ఎటువంటి ఆపద పొంచి ఉంది? అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్‌గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని మీ పనులు కాక నిరాశ చెంది ఉన్నారా? అయితే శ్రీ కాళికామాత జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. స్త్రీ వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, వ్యాపార వశీకరణ, ధన వశీకరణ, కుటుంబ వశీకరణ చేయబడును. తీరని ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజ వశీకరణలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, నమ్మిన వారు దూరం కావడం, డబ్బులు, పెళ్లి సమస్యలు, సంతానం లేకపోవడం, దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా పరిష్కారం చెప్పబడును. పూజారి గారి ఫోన్ నెంబర్ 8121913664. మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. మీ సమస్యలకి పరిష్కారం పొందండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా క్లియర్గా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఉంటుంది, కానీ కొన్ని విషయాల్లో వీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలండి. ఈ సమయంలో మీ జీవితంలోకి ఒక స్త్రీ ప్రవేశం అయితే జరగబోతూ ఉంది. ఆ స్త్రీ ప్రవేశం కారణంగా మీకు నష్టాలు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆ స్త్రీ మిమ్మల్ని పూర్తిగా నాశనం చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ సమయంలో మిమ్మల్ని తలకిందులు చేయడానికి మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఈ సమయంలో ఆ స్త్రీ కారణంగా మీరు చాలా మార్పులు అయితే చూస్తారు. చాలా నష్టాలను అయితే మీరు ఎదుర్కొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కనుక మీరు జాగ్రత్తలు పడాల్సి ఉంటుంది. అంతేకాదు ఆ స్త్రీ కారణంగా మీరు జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి ఆపద అనేది మీకు పొంచి ఉంది. కనుక అన్ని విషయాల్లో కూడా చక్కటి అనుకూలత ఏర్పడే వరకు కూడా మీరు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి సమయం ఆదాయం 11, వ్యయం 5. ఉగాది తర్వాత నుండి కూడా ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రారంభంలో మీ యొక్క ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. రాహు 11వ స్థానం నుండి రవాణా చేసే సమయంలో వీరికి ఆకస్మిక ధనలాభం కూడా కలిగే అవకాశం ఉంటుంది. శనిదేవుని ప్రత్యేకమైన అనుగ్రహంతో మీకు ఆర్థిక ప్రయోజనాలు కూడా కలిగనున్నాయి. ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలన్నీ కూడా తిరిగి అందుతాయి. ఈ ఏడాది మధ్యలో గురుడి సంచారం వేళ డబ్బు పొదుపు చేయడంలో కూడా మీరు మంచి విజయాన్ని సాధిస్తారు. ఈ రాశి వారికి గురుడు శని ప్రభావంతో సానుకూలమైన ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి. మీ భాగస్వామితో సంబంధం చాలా మధురంగా ఉంటుంది. మీ కుటుంబంలో సంతోషం, ప్రశాంతమైన వాతావరణం కూడా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులలో ఒకరికి అనుబంధం కూడా పెరుగుతుంది. గురుగ్రహ ప్రభావంతో కొత్తగా పెళ్ళైన వారికి సంతానం గురించి శుభవార్తలు కూడా వినిపిస్తాయి. మీ కుటుంబంలో శుభకార్యాలు కూడా జరుగుతాయి. ఈ రాశి వారికి విద్యాపరంగా చూసుకున్నట్లయితే కనుక విద్యాపరంగా గురుడి ప్రభావంతో విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధించే అవకాశం ఉంటుంది. మీరు ఏకాగ్రతతో చదువుతారు. ఉన్నత చదువులు చదవాలి అని అనుకున్నట్లయితే కనుక వారికి నూతన సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. విదేశీ విద్యను అభ్యసించాలనే విద్యార్థులకి సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు కోరుకున్న విద్యా సంస్థలో సీటు కూడా సంపాదించే అవకాశాలు అయితే ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. కెరియర్ పరంగా ఈ నూతన సంవత్సరం అద్భుతమైన ప్రయోజనాలు అయితే ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగాలు, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వారికి ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి. మీ ప్రతిభకు గుర్తింపు కూడా ఉంటుంది. శని గురుడి ప్రభావంతో మీకు శుభ ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయండి. ఈ రాశి నుండి శనిదేవుడు 11వ స్థానంలో సంచారం చేసే సమయంలో విశేషమైన ప్రయోజనాలు అయితే కలుగుతాయండి. ఉద్యోగులకు కార్యాలయంలో కష్టానికి తగిన ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. రాహు సంచారం వల్ల మీరు చేసే ప్రయత్నాల్లో కూడా మంచి విజయాన్ని సాధిస్తారు. ఆరోగ్యపరంగా ఈ రాశి వారు గురుగ్రహ ప్రభావంతో ఆరోగ్యపరంగా అనుకూలత అనేది కనిపిస్తుంది. మీ మనసులో సానుకూలమైన ఆలోచనలు వస్తాయి. అయితే మీ యొక్క ఆహారపు అలవాట్లపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. లేదంటే మీరు ఊబకాయం సమస్యలతో కూడా బాధలు పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ సమయంలో మీరు సోమరితనాన్ని వదిలివేయాలని చెప్పవచ్చు. మీ దినచర్యను క్రమబద్ధంగా నిర్వహిస్తే మేలు. ఈ రాశి వారి ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే గురుడి ప్రభావంతో ప్రేమ జీవితంలో ప్రారంభంలో శుభ ఫలితాలు అనేవి ఉంటాయి. అయితే సంవత్సరం మధ్యలో రాహువు, కేతువు ప్రభావంతో మీ ప్రేమ సంబంధాల్లో కొన్ని సమస్యలు కూడా ఏర్పడతాయి. ఏప్రిల్ నుండి శనిదేవుని దృష్టి 5వ స్థానం పైన ఉంటుంది. కాబట్టి మీ ప్రేమ సంబంధాల్లో నిజాయితీని కొనసాగించాలి. అప్పుడే మీరు
మీ ప్రేమ జీవితంలో చాలా ఆనందంగా ఉంటుంది. మీరు పాటించాల్సిన పరిహారాలు ఏమిటి అంటే, ఈ తెలుగు నూతన సంవత్సరం వృషభ రాశి వారు ప్రాణాయామం, ధ్యానంతో ప్రతిరోజు రోజును ప్రారంభించాలి. ప్రతిరోజు ప్రాణాయామం చేయడంతో మీ ఇంట్లో స్ఫటిక యంత్రాన్ని ప్రతిష్ఠించాలి. అలాగే ప్రతిరోజు శ్రీ లక్ష్మి సూక్తులను పఠించి నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలైతే కనిపిస్తాయి అని చెప్పడంలో సందేహం లేదు. చూశారు కదా, వృషభ రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా చక్కగా తెలుసుకున్నారు కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు ఎవరైతే జన్మించారో వారందరూ కూడా వృషభ రాశికి చెందుతారు. వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు యందు చెప్పబడి ఉంది. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు, వృషభ రాశి చక్రంలో 2వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కావున స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. ఈ రాశి వారు ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు. వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచిని కలిగి ఉంటారు. అందుచేత వీరు ఎంతో ధనం వ్యయం చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరు కలవారిగా ఉంటారు. ఈ రాశి వారు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు. అయితే ఈ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం కూడా తగ్గడం చాలా కష్టం. ఈ రాశి వారు చాలా దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. దాని కారణంగా మొండి పట్టుదల అనేది మారుతుంది. దీని కారణంగా నష్టం కూడా చేకూరుతుంది. కాబట్టి మొండి పట్టుదలను మీరు విడవాలి. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు. ఎంతటి ఘనకార్యములైనా సరే సులభంగా వీరు చేసేస్తూ ఉంటారు. ఇక ధన సంపాదన విషయంలో అయితే వీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద పెద్ద వ్యాపారాల్లో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయి. ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్ర యందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్ట వారం శుక్రవారము. వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు కోరుకున్న జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు ఉంటాయి. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది. ఈ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు. వయసులో వీరు శ్రమపడని కారణంగా వీరు చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. ఈ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తూ ఉంటారు. వీరి వ్యాపారంలో విస్తరణలో బంధువుల నుండి, వీరి భార్య వైపు నుండి చాలా మంచి సపోర్ట్ కూడా ఉంటుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో ముందుంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు. అంతేకాదు సుమా, ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే వీరు చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.